హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు మునగాకు, మామిడికాయ కారం చేసుకోబోతున్నామండి. చాలా హెల్తీ ఇది. 100 రోగాలకు సమాధానం చెప్పిద్ది. హార్ట్‌కి, కిడ్నీలకి, ఎముకల గట్టితనానికి గూడా చాలా వేడి వేడి అన్నంలో, ఇడ్లీ, దోసల్లో గూడా చాలా బాగుంటది. మునగాకు కొంచెం ముదురాకు తెచ్చుకొని నీళ్ళల్లో బాగా శుభ్రంగా 2, 3 సార్లు కడిగి ఆరబెట్టాను. ఆరబెట్టినాక నేను ఆకు తీసుకుంటున్నానండి. అట్ట పట్టుకుంటే కిందకి లాగితే వచ్చేసిద్ది ఆకంతా కూడా. అట్ట పట్టుకుని లాగితే ఈ ఆకు శుభ్రంగా కోసి మళ్ళీ ఒక రోజల్లా ఆరబెట్టుకున్నానండి. అది గట్ట ముదురాకు కావాలి. బాగా శుభ్రంగా తడి లేకుండా ఆరిపోవాలి. స్టవ్ మీద పాను పెట్టుకునండి. అది ఒక కప్పు మునగాకు తీసుకున్నాను. అట్లా బాగా తేమంతా పోయి ఆరిపోయిందండి. శుభ్రంగా ఒక రోజల్లా ఆరబెట్టుకుంటే తొందరగా ఎగిపోద్ది. 2 స్పూన్లు పల్లీలు వేసుకుని సివిలో పెట్టుకుని ఎంచుకున్నాము. ఇది మామిడికాయ తురుము అండి. ఏప్రిల్ మార్చిలో కనుక పుల్ల మామిడికాయలు, నాటు మామిడికాయలు ఎండబెట్టుకుని పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. అందుకని కొంచెం వేడి చేసుకున్నాను. తగినంత మన చింతపండు బదులు అది వాడుకుంటున్నాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 రెబ్బలు కరివేపాకు, ఒక గుప్పిడి మునగాకు వేసుకుని సివిలో పెట్టుకుని ఆకు పెళ్ళపెళ్ళమనేదాకా వేయించుకోవాలి. చూడండి, ఆకు నలిపితే నలిగిపోయేటట్టు పెళ్ళపెళ్ళమంటుంది. శుభ్రంగా వేగిపోయింది. ఆకు తీసేసుకుందాము. మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు పచ్చిపప్పు, సాయమినపప్పు అయినా వేసుకోండి. నేను మినుములు ఉంటే వేసాను 2 స్పూన్లు. 3 స్పూన్లు ధనియాలు వేసుకున్నాము. సివిలో పెట్టి బాగా మంచి కలరు, మంచి సువాసన వచ్చిందాకా వేయించుకోవాలండి. కారంలోకి పప్పులు బాగా వేగితే మంచి సువాసన వచ్చింది. ఒక పావు స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు నూగులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 15 ఎండుమిర్చి అండి. మీరు కారాన్ని తినేదాన్ని బట్టి వేసుకోండి. ముక్కలు చేసి అన్నీ కలిపి వేయించుకుందాం. బాగా వేగినాక చిన్న సొంటి ముక్క కూడా వేసి మిక్సీ వేసుకోబోయేప్పుడు కొంచెం చితగ్గొట్టి వేసుకోండి. అన్నీ కూడా వేగిపోయినాయి. కొంచెం ఇంగ వేసుకుందాము. అన్నీ ఆరిపోయినాక ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 స్పూన్ కల్లుప్పు వేసుకున్న, 1 స్పూనున్నర కల్లుప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని పొలుగ్గా మిక్సీ వేసుకున్నాము. ఇట్ట పొలుగ్గా ఉంటే బాగుంటుంది. ఈ కరివేపాకు కూడా వేసుకుని అన్నీ ఆరినాక మిక్సీ వేసుకోవాలి. ఒక గుప్పిడి పొట్టుతో చిన్న ఉల్లిపాయలండి. మునగాకు, మామిడికాయ కారం రెడీ అయిపోయిందండి. ఇది దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఉప్మాలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇది 100 రోగాలకు సమాధానం. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కదండి. ఇది రోజు ఒక స్పూన్ ముందు ముద్దలో తింటే చాలా బాగుంటుంది. బాయ్ అండి.